Okay. Hello, dear aspirants. This is MK Reddy. In the previous class, we were discussed about the syllogism topic, class 1. In the past class, we were discussed about sum and all. కంక్లూజన్లో మనకు సమ్ అండ్ ఆల్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఇప్పుడు సిల్లాజిజంలో సెకండ్ మోడల్ చూస్తున్నాం. సిల్లాజిజంలో మనము సెకండ్ మోడల్ చూస్తున్నాం. ఆ సెకండ్ మోడల్లో నో అనే కంక్లూజన్ వచ్చినప్పుడు ఏ విధంగా మనము కంక్లూజన్ని సాల్వ్ చేయాలి, నో వచ్చినప్పుడు కంక్లూజన్లో ఏ విధంగా సాల్వ్ చేయాలి మనం ఒకసారి చూద్దాం. నో వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నో వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి మనము ఫస్ట్ క్లాస్లో చూసుకుంటే మనము జనరల్గా ఏమైతే మనకు కనిపిస్తుందో, జనరల్గా మనకు ఏదైతే కనిపిస్తుందో అదే మనము తీసుకొని కంక్లూజన్ అనేది బేసిక్ డయాగ్రామ్ బట్టి కరెక్టా కాదా అనేది మనము చూసాం. కానీ ఇక్కడ నో కంక్లూజన్ వచ్చినప్పుడు మనకు రెండు డయాగ్రామ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకటే డయాగ్రామ్లో రెండు విధాలుగా చూడాలి. అది బేసిక్ డయాగ్రామ్ అనే ఒకటి, బేసిక్ డయాగ్రామ్ అనే ఒకటి ఉంటుంది. ఒకటే దాంతో బేసిక్ డయాగ్రామ్ అని ఒకటి ఉంది. అదేవిధంగా పాజిబుల్ డయాగ్రామ్ అని ఒకటి ఉంది. పాజిబుల్ డయాగ్రామ్ని మనం చూడాలి. అందులో ఏమేమి చూడాలి? బేసిక్ డయాగ్రామ్ మరియు పాజిబుల్ డయాగ్రాము రెండు కరెక్ట్గా ఉంటేనే మనకు ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకే, బేసిక్ డయాగ్రామ్ మరియు మనకు పాజిబుల్ డయాగ్రాము రెండు మనకు ఒక డయాగ్రామ్లో పాజిబుల్ అయితేనే మనకు ఆప్షన్ రైట్ అవుతుంది. ఒకవేళ బేసిక్ డయాగ్రామ్ రైట్ అయ్యి పాజిబుల్ డయాగ్రామ్ రాంగ్ అయితే ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. అదేవిధంగా బేసిక్ డయాగ్రామ్ రాంగ్ అయ్యి పాజిబుల్ డయాగ్రామ్ మనకు రైట్ అయితే ఆప్షన్ రాంగ్ అవుతుంది. అదేవిధంగా రెండు రాంగ్ అయితే మనకు ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. సో మనము నో అనేది కంక్లూజన్లో ఇచ్చినప్పుడు ద బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాజిబుల్ డయాగ్రామ్ both should be acceptable, both should be right, then the option is right. ఎప్పుడైతే బేసిక్ డయాగ్రామ్ మరియు పాజిబుల్ డయాగ్రామ్ రైట్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకు ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అది ఏ విధంగా ఉంటుందో సపోజ్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు అనుకో. ఫస్ట్ ఏంది? సమ్ ఏస్ ఆర్ బీస్. ఓకే, no b is no c is a అన్నాడు అనుకోండి. నో సి ఈజ్ ఏ ఏంటి? స్టేట్మెంట్స్ మనకు స్టేట్మెంట్స్. సపోజ్ సమ్ ఏస్ ఆర్ బీస్ ఫస్ట్ అది, నో సి ఈజ్ ఏ అనేది సెకండ్ స్టేట్మెంట్. ఇప్పుడు సమ్ ఏస్ ఆర్ బి అంటే ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పాం. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? నో సి ఈజ్ ఏ, నో సి ఈజ్ బి. ఓకే, నో సి ఈజ్ బి పెట్టుకోండి. నో సి ఈజ్ బి. సి అనేది మనకు బీకు లింక్ లేదు అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మనము బేసిక్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ఇందులోనే బేసిక్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, పాజిబుల్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఈ రెండు రైట్ అయితే మనకు ఆప్షన్ రైట్ అవుతుంది. ఈ రెండు రైట్ అయితేనే మనకు ఆప్షన్ రైట్ అవుతుంది. అకార్డింగ్ టు ఫస్ట్ క్లాస్ దట్ ఈస్ బేసిక్ డయాగ్రామ్. We were discussed in the first class is basic diagram. మన ఫస్ట్ క్లాస్లో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది మనం బేసిక్ డయాగ్రామ్ అవుతుంది.
ఏదైతే ఆప్షన్స్లో ఇచ్చాడో అది మనము డైరెక్ట్గా తీసుకోవాలి. దెర్ ఈజ్ నో పాసిబిలిటీస్ ఇన్ ద ఫస్ట్ క్లాస్. హియర్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీస్ బికాస్ ఆఫ్ దెర్ ఈజ్ ఎ కంక్లూజన్ ఇన్ నో. కంక్లూజన్లో నో వచ్చినప్పుడు మనము ఈ విధంగా చేస్తాము. నో వచ్చినప్పుడు పాసిబుల్ డయాగ్రామ్ మరియు బేసిక్ డయాగ్రామ్ రెండు కూడా యాక్సెప్ట్ అయితేనే మనకు ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఎప్పుడు కంక్లూజన్లో నో అనేది ఇచ్చినప్పుడు, కంక్లూజన్లో నో అనేది ఇచ్చినప్పుడు మనకు ఈ విధంగా బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్ when the two are acceptable then the ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అప్పుడు ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుంది. సో బేసిక్ డయాగ్రామ్ అంటే చూద్దాం. ఇప్పుడు సమ్ ఏస్ ఆర్ బీస్ అంటున్నాడు, ఈ విధంగా చూసాం. సికి రిలేటెడ్ లేదంటున్నాడు. సపోజ్ కంక్లూజన్లో మనకు నో ఏ ఈ సి అన్నాడు అనుకోండి. ఫస్ట్ ఆప్షన్ నో ఏ ఈ సి అన్నాడు అనుకోండి. మనకు బేసిక్ డయాగ్రామ్ డైరెక్ట్గా చూస్తున్నాం. ఏకి మరియు సికి డైరెక్ట్గా లింక్ లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూడండి, బాగా గమనించండి. నో ఏకి సికి లేదని చెప్తున్నాడు ఆప్షన్. ఓకే, ఏకి సికి లింక్ లేదని ఆప్షన్ చెప్తున్నాడు. అప్పుడు ఈ ఆప్షన్ ఏమవుతుంది? రైట్ అవుతుంది. బాగా గమనించాలి. నో ఏఈసి అంటున్నాడు, అతను ఇస్తున్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? ఓకే, ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా చూడాలి మీరు. ఇక్కడ లేదు కదా, అది మనకు రాంగ్ అవుతుంది కదా, అది కాదు. ఇక్కడ లేదు కదా, అది రాంగ్ అవుతుందని కాదు. మనము ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ బాగా చూడండి. నో ఏఈసి వాడే చెప్తున్నాడు కదా, ఏకి సికి లింక్ లేదని వాడే చెప్తున్నాడు కదా. అప్పుడు ఈ బేసిక్ డయాగ్రామ్ అనేది రైట్ అవుతుంది. ఇక్కడ బేసిక్ డయాగ్రామ్ అనేది రైట్ అవుతుంది. బాగా గమనించండి. నో ఏఈసి అంటున్నాడు, సో ఏకి సికి లింక్ లేదు. ఫస్ట్ క్లాస్లో మాదిరి కాదు. ఇక్కడ సమ్ ఏఈసి అయితే అప్పుడు ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. సమ్ ఏఈసి అంటే ఇక్కడ లింక్ లేదు కాబట్టి ఆప్షన్ రాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ అతనే చెప్తున్నాడు కంక్లూజన్లో నో ఏఈసి, సికి ఏకి అతనే చెప్తున్నాడు లింక్ లేదని. అటువంటప్పుడు ఈ స్టేట్మెంట్ మనకి ఏమవుతుంది? రైట్ అవుతుంది. దట్ ఈస్ బేసిక్ డయాగ్రామ్ వాట్ వి వర్ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ 1. క్లాస్ 1లో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది బేసిక్ డయాగ్రాము. ఓకే, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ అనేది కరెక్ట్ కాబట్టి అది బేసిక్ డయాగ్రామ్ కరెక్ట్ అవుతుంది. బేసిక్ డయాగ్రామ్ కరెక్ట్ అవుతుంది. మనకు ఇక్కడ పాసిబుల్ డయాగ్రామ్ అంటే ఏం చూసుకోవాలి. పాసిబుల్ డయాగ్రామ్ అంటే ఏదో చూసుకోవాలి. ఇప్పుడు బేసిక్ డయాగ్రామ్ మనకి ఏదైతే డైరెక్ట్గా కనిపిస్తుందో అదే చూసి మనము ఆన్సర్ చేస్తాం. కానీ పాసిబుల్ డయాగ్రామ్ అంటే ఇక్కడ మనకు బీకి మరియు సి మధ్య లింక్ లేదని చెప్పాడు, కానీ ఏకి సి మధ్య లింక్ లేదని చెప్పాడా? స్టేట్మెంట్లు బాగా గమనించండి. పాసిబుల్ డయాగ్రామ్ ఎప్పుడు ఏ విధంగా తీసుకోవాలంటే పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ప్రకారము నో ఏఈసి అంటున్నాడు. ఏది పాసిబుల్ డయాగ్రామ్లో చూసుకోవాలి, బాగా గమనించాలి. పాసిబుల్ డయాగ్రామ్లో చూడాలి. మనకు స్టేట్మెంట్లో ఏకి బీకి సికి లింక్ లేదని చెప్పాడు. ఓకే, బీకి సికి లింక్ లేదని చెప్పాడు, కానీ ఏకి సికి లింక్ లేదని చెప్పలేదు. సో ఇదే డయాగ్రాము సి అనేది మనకు ఈ విధంగా ఉండొచ్చు కదా. పాసిబిలిటీస్ చూడండి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద బేసిక్ డయాగ్రామ్. నౌ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద పాసిబుల్ డయాగ్రామ్. నేను మీకు పాసిబుల్ డయాగ్రామ్ గురించి చెప్తున్నాను. ఇక్కడ మనకు సికి బీకి లింక్ లేదన్నాడు, కానీ ఏకి సికి లింక్ లేదనలేదు కాబట్టి ఓకే, ఇక్కడ మనకేమని చెప్పాడు? బీకి సికి లింక్ లేదని చెప్పాడు. ఈ రెండింటి మధ్య లింక్ లేదని చెప్పలేదు. సో మనకు ఏకి ఇక్కడ సి ఉండొచ్చు కదా, ఇక్కడ లింక్ లేదు కదా, దీనికి ఈ రెండు దాంట్లో లింక్ ఉండొచ్చు కదా, అదే పాసిబిలిటీ అవుతుంది. ఈ రెండింటి వాటికి లింక్ లేదు, కానీ ఈ రెండింటి వారికి లింక్ లేదు అని మనకు ఆప్షన్లో అయినప్పుడు దట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో మనకు నో ఏఈసి అంటున్నాడు. పాసిబుల్ డయాగ్రామ్ చూడండి, నో ఏఈసి అంటున్నాడు. మనకి పాసిబుల్లో ఏ అనేది సి అవుతుంది కదా. ఓకే, నో ఏఈసి అంటున్నాడు పాసిబుల్ డయాగ్రామ్కి.
సో ఏ అనేది సి అవుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ బిట్వీన్ ద ఏ అండ్ సి, బట్ ఇన్ ద స్టేట్మెంట్ దే నాట్ గివెన్. స్టేట్మెంట్లో మనకేం ఇవ్వలేదు, ఏకి సి మధ్య లింకు లేదు అని. సో హియర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఏకి సి మధ్య ఈ లింకు ఉండొచ్చు అని పాసిబిలిటీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. పాసిబిలిటీ మాత్రం చూసుకుంటే లేదంటున్నాడు, ఇక్కడ మనకు వచ్చింది పాసిబిలిటీలో, అందుకే ఈ ఆప్షన్ మనకు రాంగ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే రాంగ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే రాంగ్ అవుతుంది. మీరు బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే సమ్మాల్లో ఓన్లీ బేసిక్ డయాగ్రామ్ మాత్రమే ఉంటుంది. సమ్మాల్లో ఓన్లీ బేసిక్ డయాగ్రామ్ మాత్రమే ఉంటుంది. నో అనే కంక్లూజన్ వచ్చినప్పుడు మనకు రెండు డయాగ్రామ్స్, రెండు పాసిబిలిటీస్ సాటిస్ఫై అవ్వాలి. రెండు డయాగ్రామ్స్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఏ కావాలి? బేసిక్ డయాగ్రామ్ సాటిస్ఫై కావాలి, మరియు మనకు పాసిబుల్ డయాగ్రామ్ కూడా సాటిస్ఫై కావాలి. బేసిక్ డయాగ్రామ్ అకార్డింగ్ టు ద ఫస్ట్ క్లాస్ సమ్మాల్ and the possible diagram is for no conclusion. No conclusion కి మనకు పాసిబుల్ డయాగ్రామ్ వస్తుంది. సో ఇప్పుడు చెప్పింది నేను బాగా వింటే మాత్రమే మీరు ఈజీగా క్వశ్చన్లు చేయగలరు. ఓకే, పాసిబుల్ డయాగ్రామ్ ఎప్పుడు పాసిబిలిటీ ఉండేటట్లు మనకు డయాగ్రామ్లో కనిపించదండి. పాసిబిలిటీస్ ఎప్పుడు డయాగ్రామ్లో డైరెక్ట్గా కనిపించవు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అని మనము చూసుకోవాలి. ఇక్కడ బీకి సికి లింక్ లేదని చెప్పాడు, బీకి సికి లింక్ లేదని చెప్పాడు, కానీ ఏకి సికి లింక్ లేదని చెప్పలేదు. లింక్ లేదని చెప్పలేదంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అని. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నప్పుడు నో ఏఈసి, పాసిబుల్ డయాగ్రామ్లో చూడండి నో ఏఈసి అంటున్నాడు, కానీ మనకు ఏసికి మధ్య లింక్ ఉందని పాసిబుల్లో మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ లేదంటున్నాడు కాబట్టి ఇది మనకు రాంగ్ అవుతుంది. లేదంటున్నాడు కాబట్టి మనకు ఇది రాంగ్ అవుతుంది. సో బేసిక్ డయాగ్రామ్ ఫాలో అయింది, పాసిబుల్ డయాగ్రామ్ ఫాలో కాలేదు కాబట్టి ద ఆన్సర్ ఈస్ రాంగ్. ఇఫ్ బోత్ ద పాసిబుల్ డయాగ్రామ్ అండ్ ద బేసిక్ డయాగ్రామ్ ఫాలోస్ దెన్ ద ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. సమ్ ట్రీ ఆర్ పేపర్. సమ్ ట్రీ ఇది అనుకుంటే, ఇది పేపర్ అనుకుంటే, ఓకే, ఇది పేపర్ అనుకుంటే చూద్దాం. నెక్స్ట్ సమ్ ట్రీ ఆర్ పేపర్ ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ సమ్ పేపర్ ఆర్ పెన్. Some paper or pen. Okay, some paper or pen. Next చూద్దాం. All pen or car. సో ఆల్ పెన్ అనేది చిన్నది అవుతుంది, కార్ అంటే ఆల్ పెన్ ఆర్ కార్ అవుతుంది, కానీ ఆల్ కార్ ఆర్ పెన్ను కాదు. ఓకే, ఆల్ పెన్ ఆర్ కార్ అవుతుంది, కానీ ఆల్ కార్ ఆర్ పెన్ను కాదు. ఓన్లీ సమ్ కార్ ఆర్ పెన్ అవుతుంది. ఓకే, సమ్ కార్ ఆర్ పెన్ అవుతుంది. ఓన్లీ ఆల్ పెన్ ఆర్ కార్, ఓన్లీ సమ్ కార్ ఆర్ పెన్ అవుతుంది, బట్ నాట్ ఆల్ కార్ ఆర్ పెన్. ఆల్ కార్ ఆర్ పెన్ అనేది కాదు. సో మనకు పెన్ కంటే ఆర్ పెద్దది కాబట్టి ఇక్కడ విధంగా వేసుకున్నాం. ఓకే, విధంగా వేసుకున్నాం ఈస్ కార్. నెక్స్ట్ ఆల్ కార్ ఆర్ ట్రక్. ఓకే, ఆల్ కార్ ఆర్ ట్రక్ అంటే ఆల్ కార్స్ ట్రక్స్ అవుతాయి, బట్ నాట్ ఆల్ ట్రక్స్ ఆర్ కార్స్. ఆల్ ట్రక్స్ ఆర్స్ అనేది కార్ కావు, ఓన్లీ సమ్ ట్రక్స్ ఆర్ కార్స్ అవుతాయి. ఓకే, ఓన్లీ సమ్ ట్రక్స్ ఆర్ కార్స్ అవుతాయి. సో ఆల్ కార్స్ కంటే ట్రక్ అనేది పెద్దది కాబట్టి ఈ విధంగా ట్రక్ వేసుకుంటాం. నెక్స్ట్ చూద్దాం. నో ట్రక్ ఈజ్ సైకిల్. నో ట్రక్ ఈజ్ సైకిల్ అంటున్నాడు. ఇక్కడ సైకిల్ తీసుకుంటే మనకు ట్రక్కు సైకిల్కు లింక్ లేదు అని మనకు స్టేట్మెంట్లోనే చెప్తున్నాడు. ఇప్పుడు మనము కంక్లూజన్లోకి వెళ్దాం. ఫస్ట్ కంక్లూజన్ మనకి ఏం సాటిస్ఫై కావాలండి? బేసిక్ డయాగ్రామ్ సాటిస్ఫై కావాలి,
పాజిబుల్ డయాగ్రామ్ సాటిస్ఫై కావాలి, అప్పుడు మాత్రమే మనకు రైట్ అవుతుంది. రెండు రౌట్ అయితేనే మనకు రైట్ అవుతాయి. ఓకే, చూద్దాం. చూడండి, నో సైకిల్ ఈజ్ ట్రీ. బేసిక్ డయాగ్రామ్ చూద్దాం. నో సైకిల్ ఈజ్ ట్రీ. సైకిల్ ఎక్కడ ఉంది చూడండి, సైకిల్ ఎక్కడ ఉంది చూడండి. నో సైకిల్ ఈజ్ ట్రీ అంటున్నాడు కాబట్టి మనకు బేసిక్ డయాగ్రామ్లో చూడండి, బాగా గమనించండి. బేసిక్ డయాగ్రామ్లో నో సైకిల్ ఈజ్ ట్రీ అంటున్నాడు కాబట్టి బేసిక్ డయాగ్రామ్లో ట్రీకి మరియు సైకిల్కి దెర్ ఈజ్ నో లింక్. ట్రీకి మరియు సైకిల్కి లింక్ లేదు కాబట్టి మనకు ఇక్కడ ట్రీకి సైకిల్కి లింక్ లేదు కాబట్టి మనకు ఇచ్చిన ఆప్షన్ రైట్. లింకు లేదని చెప్తున్నాడు, ఇక్కడ కూడా లింకు లేదు. ఇక్కడ లింకు లేదని చెప్తున్నాడు, ఇక్కడ కూడా లింకు లేదు. దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద ట్రీ అండ్ సైకిల్ ఇన్ బేసిక్ డయాగ్రామ్. బేసిక్ డయాగ్రామ్లో మనకు ట్రీకి మరియు సైకిల్కి లింక్ లేదు. ఓకే, బేసిక్ డయాగ్రామ్లో దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద ట్రీ అండ్ ద సైకిల్. ఓకే, అది లేదని ఆప్షన్లో చెప్తున్నాడు కాబట్టి అది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. పాసిబుల్ డయాగ్రామ్లో నో సైకిల్ ఈజ్ ట్రీ. సైకిల్ ఇక్కడ ఉందంట, సైకిల్ ఇక్కడ ఉంది, ట్రీ ఇక్కడ ఉంది. మనకు ఇక్కడ మనకు ట్రక్కుకు సైకిల్కు లింక్ లేదని చెప్పాడు కానీ పాజిబుల్లో చూస్తున్నా, బాగా గమనించాలి. పాజిబుల్, వీఆర్ నౌ సీయింగ్ పాజిబుల్ డయాగ్రామ్ చూస్తున్నాం. ఇక్కడ మనకు ట్రక్కుకు సైకిల్కి డిఫరెన్స్ లేనప్పుడు ఈ అన్నిటికీ ఏవైతే ఇక్కడ ఉన్నాయో పెన్నుకి, కార్కి, ట్రక్కి, సైకిల్కి లింక్ ఉండదు. అప్పుడు ఈ ఆప్షన్ రైట్ అవుతుంది. కానీ మనకు ఇవి కాకోకుండా ఈ రెండు దాంట్లకు ఇచ్చినప్పుడు పాజిబుల్ డయాగ్రామ్ అనేది ఈ రెండు దాంట్లకు ఉండొచ్చు కదా. పాజిబుల్ డయాగ్రామ్ అనేది పేపర్కి ఉండొచ్చు మరియు ట్రీకి కూడా ఉండొచ్చు. సో మనకేమిచ్చాడు క్వశ్చన్లో నో సైకిల్ ఈజ్ ట్రీ అంటున్నాడు. పాజిబుల్ డయాగ్రామ్లో మనకు సైకిల్కి ట్రీకి ఈ విధంగా ఉండొచ్చు కదా, సైకిల్కి ట్రీకి ఈ విధంగా ఉండొచ్చు. పాజిబుల్ డయాగ్రామ్లో సైకిల్కు ట్రీకి ఈ విధంగా ఉండొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ మనకు రాంగ్ అవుతుంది. పాజిబుల్ డయాగ్రామ్కి ఇక్కడ పాజిబుల్ ఉంది, అయ్యేదానికి పాజిబుల్ ఉంది కాబట్టి ఇక్కడ లేదంటున్నాడు కాబట్టి ఈ ఆప్షన్ మనకి ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఈ ఆప్షన్ మనకి ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఓవరాల్గా ఆప్షనే రాంగ్ అవుతుంది. బాగా గమనించాలి. బేసిక్ డయాగ్రామ్కి ఎగ్జాక్ట్లీ ఎట్లుందో అట్లే తీసుకుంటాం. పాజిబిలిటీస్ మాత్రం మనకి ఎక్కడైతే నో అంటుందో దానికి మినహాయించి మిగతా అన్నిటికీ కూడా పాజిబిలిటీస్ ఉంటాయి. అదేవిధంగా మనం చూసాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. బోత్ షుడ్ బి సాటిస్ఫైడ్ ఇన్ నో కంక్లూజన్లో both the basic diagram and the possible diagram should be follows. Then the option will be the answer. Then the option will be the right answer. ఇక్కడ ఓన్లీ ఒకటే మనకు రైట్ అయింది కాబట్టి ఇక్కడ మనకు ఓవరాల్గా ఆప్షన్ అనేది మనకు రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. చూడండి, నో సైకిల్ ఈజ్ పేపర్. సైకిల్ ఎక్కడ ఉంది చూడండి, నో సైకిల్ ఈజ్ పేపర్. ఇక్కడ మనకు బేసిక్ డయాగ్రామ్ ఒకటి, పాజిబుల్ డయాగ్రామ్ ఒకటి ఉంది. బేసిక్ డయాగ్రామ్ ఒకటి ఉంది, పాజిబుల్ డయాగ్రామ్ ఉంటుంది. మనకు సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, నో సైకిల్ ఈజ్ పేపర్. సైకిల్ ఇక్కడ ఉంది, పేపర్ ఇక్కడ ఉంది. బేసిక్ డయాగ్రామ్ ప్రకారం దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద పేపర్ అండ్ ద సైకిల్. సో మనకు లేదు అని మనకు కంక్లూజన్లో చెప్తున్నాడు కాబట్టి మనకు ఆ ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకే, బేసిక్ డయాగ్రామ్లో ఆప్షన్ రైట్ అవుతుంది. ఇప్పుడు పాజిబుల్ డయాగ్రామ్లో చూద్దాం. సైకిల్ ఇక్కడ ఉంది, పేపర్ ఇక్కడ ఉంది. సో మనకు ఇక్కడ ట్రక్కు సైకిల్కి డిఫరెన్స్, ట్రక్కి సైకిల్కి లింక్ లేదని చెప్పాడు. అదేవిధంగా దీని లోపల ఉన్న వాటికి అన్నిటికీ లింకులు ఉండదు. కానీ బయట ఉన్నటువంటి ట్రీకి మరియు పేపర్కి ఫస్ట్ ఆప్షన్కి ఏ విధంగా ఎక్కడైతే లింక్ వచ్చిందో ఇప్పుడు సెకండ్ ఆప్షన్కి మనకు ఈ విధంగా రావచ్చు.
ఈ విధంగా రావచ్చు. ఏంటి? సైకిల్ ఈ విధంగా రావచ్చు. దట్ ఈస్ పాసిబిలిటీ. ఇక్కడ పాసిబిలిటీ ఉంది కదా వచ్చేదానికి, ఇక్కడ వచ్చేదానికి మనకు పాసిబిలిటీ ఉంది. కానీ ఆప్షన్లు ఏమంటున్నాడు? లేదంటున్నాడు. సో పాసిబుల్ డయాగ్రామ్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఓవరాల్గా రాంగ్ అవుతుంది. ఓవరాల్గా రాంగ్ అవుతుంది. బాగా గమనించాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్దాం. ఓకే, బాగా అర్థమైందా? అర్థమైతేనే మీకు ఈజీగా చేస్తారు, లేకుంటే అసలు చేయలేరు అనమాట. పాసిబుల్కు బేసిక్కి మీరు బాగా గమనించాలి. పాసిబుల్కి ఎలా విధంగా వస్తుంది మరియు బేసిక్ ఏ విధంగా వస్తుందో తెలుసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. బేసిక్ డయాగ్రామ్ మరియు పాసిబుల్ డయాగ్రామ్. బేసిక్ డయాగ్రామ్ అండ్ పాసిబుల్ డయాగ్రామ్. చూడండి, నో సైకిల్ ఈస్ కార్. నో సైకిల్ ఈస్ కార్. నో సైకిల్ ఈస్ కార్. ఓకే, నో సైకిల్ ఈస్ కార్. మనకేమని చెప్పాడు ఆప్షన్లో? ట్రక్కుకి సైకిల్కి, ట్రక్కుకు మరియు సైకిల్కి మనకు ఎటువంటి కనెక్షన్ లేదు అని కంక్లూజన్ స్టేట్మెంట్లో ఇచ్చాడు. అదేవిధంగా ఇవన్నీ కూడా ట్రక్ లోపలనే కదా ఉండేది. ట్రక్కుతోనే సైకిల్కి లింక్ లేదంటే, ట్రక్కుతోనే సైకిల్కి లింక్ లేదంటే అందులోపల ఉన్నటువంటి కారు పెన్నుకు దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద సైకిల్, బిట్వీన్ ద పెన్ అండ్ కార్. ట్రక్కుతోనే లింకు లేనప్పుడు, ట్రక్కుతోనే లింకు లేనప్పుడు కారుకు పెన్నుకు కూడా ట్రక్లోనే ఉన్నాయి కాబట్టి వాటి మధ్య లింకు ఉండదు. ఓకే, బేసిక్ డయాగ్రామ్ చూద్దాం. సైకిల్ ఇక్కడ ఉంది, పెన్ ఇక్కడ ఉంది. సైకిల్ ఇక్కడ ఉంది, కార్ ఇక్కడ ఉంది. సైకిల్ ఇక్కడ ఉంది, కార్ ఉంది. సో బేసిక్ డయాగ్రామ్ ప్రకారం చూస్తే దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద సైకిల్ అండ్ ద కార్. దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద సైకిల్ అండ్ ద కార్. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్టే. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్టే. వాటి మధ్య లింకు లేదని స్టేట్మెంటే చెప్తున్నాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ మనకు రైట్ అవుతుంది. ఓకే, ఆ స్టేట్మెంట్ మనకు రైట్ అవుతుంది. నెక్స్ట్ పాసిబుల్ డయాగ్రామ్ చూద్దాం. ఓకే, పాసిబుల్ డయాగ్రామ్ చూద్దాం. నో సైకిల్ ఇస్ కార్. సైకిల్కి కారు కాదు అంటే లింకు లేదు అని చెప్తున్నాడు. సైకిల్కి కారుకు లింక్ లేదని చెప్తున్నాడు. ఈ ఆప్షన్ రైట్ అవుతుంది. ఈ ఆప్షన్ మనకు రైట్ అవుతుంది. పాసిబుల్ డయాగ్రామ్ కూడా రైట్ అవుతుంది. ఎందుకంటే మనకు స్టేట్మెంట్లో సైకిల్కి ట్రక్కుకు లింక్ లేదని చెప్పాడు. సైకిల్కి మరియు ట్రక్కుకి లింక్ లేదని చెప్పాడు. ఎప్పుడైతే సైకిల్కి ట్రక్కుకు లింక్ ఉండదో ట్రక్కు లోపల ఉండే దాంట్లో కూడా సైకిల్కి లింక్ ఉండదు. ట్రక్కు లోపల ఉండే వాటికి కూడా సైకిల్కు లింక్ ఉండదు. సో అప్పుడు మనకు పాసిబుల్ డయాగ్రామ్లో కూడా ఇక్కడ మనకు ఈ విధంగా వచ్చేదానికి ఆస్కారం లేదు. ఈ విధంగా వచ్చేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ట్రక్కుతోనే సంబంధం లేనప్పుడు కార్తో పెన్నుతో సంబంధం ఏంటొస్తుంది? దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద కార్ అండ్ ద సైకిల్ ఇన్ ఆల్సో పాసిబుల్ డయాగ్రామ్ ఆల్సో. పాసిబుల్ డయాగ్రామ్లో కూడా దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద కార్ అండ్ ద సైకిల్. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్. మనకు బేసిక్ డయాగ్రామ్ మరియు పాసిబుల్ డయాగ్రామ్ ఫాలోస్ అయ్యాయి కాబట్టి మనము ఓవరాల్గా రైట్ తీసుకుంటాం. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ మనం చూద్దాం, ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. నో సైకిల్ ఈజ్ పెన్. సైకిల్ ఎక్కడుంది? సైకిల్ ఎక్కడుంది? పెన్ ఉంది. సైకిల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పెన్ ఇక్కడ ఉంది. సో మనకు ఇక్కడ బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటే ఈ రెండింటి మధ్య లింకులు లేదు కాబట్టి డైరెక్ట్గా కనిపిస్తుంది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నో సైకిల్ ఈజ్ పెన్. సైకిల్ అనేది పెన్ను కాదు అంటున్నాడు కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా పాసిబుల్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ నో సైకిల్ ఈజ్ పెన్ అంటున్నాడు. నో సైకిల్ ఈజ్ పెన్. ఇక్కడ మనకు ట్రక్కుతో సంబంధం లేదు, సైకిల్తో. ట్రక్కుతో లోపల ఉన్నటువంటి వాటితో కూడా సైకిల్కి సంబంధం లేదు. ఓకే, ఆ పాయింట్ గమనించండి. కారుతో సంబంధం లేదు, ట్రక్కుతో సంబంధం లేదు, పెన్నుతో కూడా సంబంధం లేదు. ఓకే, ఆప్షన్ గమనించారా? ఇప్పుడు నో సైకిల్ ఈజ్ పెన్ అనేది పాసిబుల్లో కూడా ఏమవుతుంది? రైట్ అవుతుంది. నో సైకిల్ ఈజ్ పెన్ అనేది సైకిల్ అనేది పెన్ ఎందుకు కాదంటే ట్రక్కుకు సైకిల్ మధ్య లింకు లేదు. అందుకే
ట్రక్ లోపల ఉన్నటువంటివి కూడా సైకిల్తో ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి రెండు మనకు ఫాలోస్ అయ్యాయి కాబట్టి రెండు యాక్సెప్టబుల్ అయ్యాయి కాబట్టి సో మనకు ఫైనల్గా ఆన్సర్ రైట్ అవుతుంది. సో 3 and 4 ఆర్ ఆన్సర్స్. 3 and 4 ఆర్ కరెక్ట్, 1 and 2 ఆర్ ఫాల్స్. ఓకే, బాగా గమనించండి. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఇస్తుంటాడు. నో ఆప్షన్తో, నో అనే కంక్లూజన్స్తో మనకు ఎక్కువగా ఇస్తుంటాడు. నో అనే కంక్లూజన్ ఇచ్చినప్పుడు మనకు రెండు డయాగ్రామ్స్ ఫాలో అవుతానే బోత్ ద బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్ ఫాలోస్, దెన్ ద ఆన్సర్ విల్ బి ద కరెక్ట్. ఇఫ్ ఎనీ వన్ రాంగ్ ఇన్ బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్, ద ఆప్షన్ విల్ బి ద రాంగ్. రెండు ఆప్షన్ రైట్ అయితేనే మనకు ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఆల్ కేక్ ఆర్ స్వీట్ అంటున్నాడు. ఆల్ కేక్ ఆర్ స్వీట్ అంటే అన్ని కేకులు స్వీట్ అంట, అన్ని స్వీట్లు కేకులు కాదు అని అర్థం. అన్ని కేకులు స్వీట్ అయినప్పుడు అన్ని స్వీట్లు కేక్ కాదు అని అర్థం. కేవలం ఏ విధంగా తీసుకోవాలంటే కొన్ని స్వీట్లు మాత్రమే కేక్ అవుతాయి అని అర్థం. అర్థమైందా? ఆల్ కేక్ ఆర్ స్వీట్ అంటే ఇది చిన్నది ఇది పెద్దది అని అర్థం. ఓకే, కేక్ అనేది ఈ విధంగా తీసుకుంటాం, కేక్ అనేది ఈ విధంగా తీసుకుంటాం. సో స్వీట్ అనేది దీనికి పైన తీసుకుంటాం, స్వీట్ అనేది దీనికి పైన తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఆల్ స్వీట్స్ ఆర్ గుడ్స్ అంటే స్వీట్స్ కంటే పెద్దది ఏంటంట, మళ్ళీ గూడ్స్ అంటున్నాడు. గూడ్స్ అంటున్నాడు. ఓకే, గూడ్స్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ సమ్ గూడ్స్ ఆర్ బెస్ట్ అంటున్నాడు. గూడ్స్, సమ్ గూడ్స్, సమ్ గూడ్స్, గూడ్స్తో సమ్ అంటే ఇలాగొస్తుంది, ఇది బెస్ట్ అంట. ఓకే, సమ్ గూడ్స్ ఆర్ బెస్ట్ అంట. నో గుడ్ ఈజ్ చాక్లెట్, నో గుడ్ ఈజ్ చాక్లెట్. ఇక్కడ మనకు ఇక్కడ గుడ్డికి చాక్లెట్కి సంబంధం లేదంటున్నాడు. చాకోలేట్, చాకోలేట్. ఇక్కడ గుడ్కి చాక్లెట్కి మనకు సంబంధం లేదంటున్నాడు. అంతవరకు ఓకే. మనకు ఇక్కడ నో అనే కంక్లూజన్ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాం, బోత్ షుడ్ బి ఫాలోస్, బోత్ షుడ్ బి ఫాలోస్. ఏవేవి? బేసిక్ డయాగ్రాము మరియు పాసిబుల్ డయాగ్రాము రెండు ఫాలో అవ్వాలి. బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్ బోత్ ద ఫాలోస్, దెన్ ద ఆన్సర్ విల్ బి ద కరెక్ట్. ఓకే, చూద్దాం. నో చాక్లెట్ ఈజ్ బెస్ట్, నో చాక్లెట్ ఈజ్ బెస్ట్ అంటున్నాడు. బాగా గమనించండి, నో చాక్లెట్ ఈజ్ బెస్ట్ అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్కి బేసిక్ డయాగ్రామ్ చూద్దాం, పాసిబుల్ డయాగ్రామ్ చూద్దాం. ఓకే, నో చాక్లెట్ ఈజ్ బెస్ట్ అంటున్నాడు కాబట్టి చాక్లెట్కు బెస్ట్కు ఎటువంటి లింకు లేదు. మనకు డైరెక్ట్గా బెస్ట్కి చాక్లెట్కి ఎటువంటి లింకు లేదని మనకు చెప్తున్నాడు. చాక్లెట్కి బెస్ట్కి ఎటువంటి లింకు లేదని చెప్తున్నాడు. అప్పుడు మనకు బేసిక్ డయాగ్రామ్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్కి బేసిక్ డయాగ్రామ్, రెండో ఆప్షన్, రెండు పాసిబుల్ డయాగ్రామ్, రెండు ఫాలోస్ కావాలి. బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్. నో చాక్లెట్ ఈజ్ బెస్ట్ అంటున్నాడు. డైరెక్ట్గా మనకు కనబడుతుంది ఈ రెండింటి మధ్య రెండు కనెక్షన్ లేవని. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది ఇద్దరి మధ్య కనెక్షన్ లేదు అని చెప్పేది ఈ స్టేట్మెంట్ మనకు రైట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ మనకు రైట్ అవుతుంది బేసిక్ డయాగ్రామ్లో. ఓకే, నెక్స్ట్ చూడండి, పాసిబుల్ డయాగ్రామ్లో చూద్దాం. నో చాక్లెట్ ఈజ్ బెస్ట్ అంటున్నాడు. సో మనకు గూడ్కి మరియు చాక్లెట్కి లింకు లేదని స్టేట్మెంట్లో ఇచ్చాడు, కానీ మనకు చాక్లెట్కి మరియు చూద్దాం, నో చాక్లెట్ ఈజ్ బెస్ట్, చాక్లెట్కి బెస్ట్కి లింకు లేదని మనకు స్టేట్మెంట్లో చెప్పలేదు. ఓన్లీ మనకు గూడ్కి మరియు గూడ్స్కి మరియు చాక్లెట్స్కి లింకు లేదని చెప్పాడు, కానీ గూడ్స్కి మరియు చాక్లెట్కి లింకు లేదని చెప్పాడు, కానీ చాక్లెట్కి బెస్ట్కి లింక్ లేదని చెప్పలేదు. చాక్లెట్కి బెస్ట్కి లింక్ లేదని చెప్పలేదు. ఇది ఏ విధంగా ఉండొచ్చు అంటే, ఈ చాక్లెట్ అనేది మనకి ఈ విధంగా ఉండొచ్చు కదా, ఈ విధంగా ఉండొచ్చు కదా. ఇక్కడ పాసిబిలిటీ అనేది ఉంది కదా, మనకి ఇక్కడ పాసిబిలిటీ అనేది ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, పాసిబిలిటీ లేదు అంటున్నాడు. నో చాక్లెట్ ఈజ్ బెస్ట్ అంటున్నాడు.
ఇక్కడ లేదంటున్నాడు పాసిబుల్ డయాగ్రామ్లో, కానీ మనకు ఉంది. సో ఇక్కడ ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, కాబట్టి మనకు రాంగ్ అవుతుంది, ఓవరాల్గా రాంగ్ అవుతుంది, ఓవరాల్గా రాంగ్ అవుతుంది. బాగా గమనించాలి. నో చాకోలెట్ ఈజ్ బెస్ట్ మనకు లేదు కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్లో ఈ ఆప్షన్ రైట్ అవుతుంది. కానీ పాసిబుల్ డయాగ్రామ్లో మనకు చాక్లెట్కి గూడ్కి లింక్ లేదని చెప్పాడు, కానీ ఈ రెండింటి మధ్య లింక్ లేదని చెప్పలేదు. సో ఈ రెండింటి మధ్య మనకు పాసిబిలిటీ ఉంటుంది. అందుకే ఇచ్చినటువంటి ఆప్షన్ అనేది మనకు తప్పు అవుతుంది. ఈ విధంగా ఉంటుంది కదా, అదే ఆప్షన్ మనకు ఓవరాల్గా ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ చూద్దాం. బేసిక్ డయాగ్రాము పాసిబుల్ డయాగ్రామ్ రెండు చూద్దాం. నో చాకోలెట్ ఈజ్ కేక్ అంటున్నాడు. నో చాకోలెట్ ఈజ్ కేక్ ఏదంతా చూస్తున్నాం మనము, బేసిక్ డయాగ్రామ్లో చూస్తున్నాము. నో చాకోలెట్ ఈజ్ కేక్, కేక్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చాక్లెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద కేక్ అండ్ ద చాక్లెట్. చాక్లెట్కి మరియు కేక్కి మనకు లింక్ లేదు కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు రైట్ అవుతుంది. వాడే చెప్తున్నాడు వాడికి లింక్ లేదని. ఇక్కడ కూడా మనం చూసుకుంటే మనకు ఇక్కడ లింక్ లేదు. సో ఇచ్చినటువంటి ఆప్షన్ రైట్ అవుతుంది. ఇచ్చినటువంటి ఆప్షన్ మనకు రైట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, పాసిబిలిటీ డయాగ్రామ్లో చూద్దాం. నో చాకోలెట్ ఈజ్ కేక్ అంటున్నాడు. నో చాకోలెట్ ఈజ్ కేక్. సో మనకు గూడ్స్తో చాకోలెట్ అనేది లింకు లేదని డైరెక్ట్గా చెప్పేటప్పుడు ఇక్కడ లోపల ఉండేటి కూడా చాకోలెట్తో లింకు ఉండవు. లోపల ఉండేటి కూడా చాకోలెట్స్తో మనకు లింకు ఉండవు. సో మనకు ఏమని చెప్తున్నాడు, నో చాకోలెట్ ఈస్ కేక్. సో నో చాకోలెట్ ఈస్ కేక్ అనేది మనకు ఆప్షన్ రైట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు పాసిబిలిటీ లేదని ఆప్షన్లే మనకు చెప్తున్నాడు కాబట్టి ఇది కూడా మనకు రైట్ అవుతుంది. ఓవరాల్గా రైట్ అవుతుంది. ఓకే, ఓవరాల్గా మనకు రైట్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ చూద్దాం. చూడండి, నో చాకోలెట్ ఈస్ గుడ్. ఓకే, మనకు ఆప్షన్లోనే చెప్పాడు, స్టేట్మెంట్లోనే చెప్పాడు నో చాకోలెట్ ఈస్ గుడ్ అండి. అంటే ఈ రెండింటి మధ్య లింక్ లేదని చెప్తున్నాడు. ఓకే, బేసిక్ డయాగ్రామ్లో మరియు పాసిబుల్ డయాగ్రామ్లో. బేసిక్ అండ్ పాసిబుల్ డయాగ్రామ్లో నో చాకోలెట్ ఈస్ గుడ్ అంటున్నాడు కాబట్టి ఈ రెండింటి మధ్య లింక్ లేదని ఆల్రెడీ మనకు స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్. ఓకే, నెక్స్ట్ పాసిబుల్లో చూద్దాం. మనకేమి ఇచ్చాడు ఆల్రెడీ, చాక్లెట్కి గుడ్కి ఎటువంటి సంబంధం లేదని ఇచ్చాడు. సో ఇక్కడ పాసిబిలిటీ అసలు ఉండదు. ఎందుకంటే దే హ్యావ్ గివెన్ ఆల్రెడీ ఇన్ ద స్టేట్మెంట్ దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద చాక్లెట్. సో మనకు నో చాకోలెట్ ఈజ్ గుడ్ అనేది పాసిబుల్ డయాగ్రామ్లో కూడా ఈ రెండింటి మధ్య లింక్ లేదు కాబట్టి మనకు ఇది కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ఓవరాల్గా రైట్ అవుతుంది. సో 2 and 3 options are right, 1 is wrong. 2 and 3 options are right, 1 is wrong. So next question చూద్దాం. సమ్ పేపర్ ఆర్ స్విచ్ అంట. ఇది పేపర్ అనుకుంటే ఇక్కడ సమ్ అనేది ఉంది కదా, చూద్దాం. నెక్స్ట్ సమ్ స్విచ్ ఆర్ బుక్. ఓకే, సమ్ స్విచ్ ఆర్ బుక్. స్విచ్ అనేది బుక్కి మనకు సమ్ ఉంది. బుక్కు సమ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆల్ బుక్ ఆర్ నోట్. సో బుక్కుల కంటే నోట్ అనేది పెద్దది కాబట్టి ఇక్కడ మనకు నోట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ నోట్ ఆర్ పెన్. అంటే అన్ని నోట్ల కంటే పెన్ అనేది పెద్దది. ఓకే, ఆల్ నోట్ ఆర్ పెన్. సమ్ పెన్ ఆర్ స్కేల్.
పెన్ ఆర్ సమ్ పెన్ ఆర్ స్కేల్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే నో అనే ఆప్షన్లో మనకు ద స్టేట్మెంట్స్ ఆర్ ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్. అప్పుడు మనకు కంక్లూజన్స్ అన్నీ రాంగ్ అవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నో అనే కంక్లూజన్లో ఇఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్, అన్ని వన్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు, సో ఇక్కడ నో అనేది లేదు కదా మనకు, అన్ని వన్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు ద కంక్లూజన్స్ ఆల్ ఆర్ ఫాల్స్. ఎప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ ఒకటే ఫ్రేమ్లో ఉన్నప్పుడు, అప్పుడు నో అనే కంక్లూజన్ వచ్చినప్పుడు వచ్చినటువంటి కంక్లూజన్స్ అన్నీ ఫాల్స్ అవుతాయి. సో బేసిక్ డయాగ్రామ్, పాసిబుల్ డయాగ్రామ్తో చూసుకుంటూ వస్తాం, మీకు అర్థమవుతుంది. ఏం లేదండి, వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ ఒకటే ఫ్రేమ్లో ఉంటే అప్పుడు నో అనే కంక్లూజన్ వచ్చినప్పుడు అన్ని స్టేట్మెంట్స్ కూడా ఫాల్స్ అవుతాయి. అది ఏ విధంగా చూద్దాం. నో పేపర్ ఈ స్కేల్ అనేది మనకు రైటే. కానీ నో పేపర్ ఈ స్కేల్ అనేది పాసిబుల్ డయాగ్రామ్లో ఈ స్కేల్ అనేది ఇక్కడ ఉండొచ్చు కదా. సో ఇక్కడ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ ఏమంటున్నాడు, పాసిబిలిటీ లేదంటున్నాడు. సో ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఓవరాల్గా రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నో స్విచ్ ఈ స్విచ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. స్కేల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో లేదు కాబట్టి బేసిక్ డయాగ్రామ్ రైట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్కి స్కేల్ అనేది స్విచ్కి ఈ విధంగా ఉండొచ్చు కదా, ఈ విధంగా ఉంటే దానికి పాసిబిలిటీ ఉంది కదా. సో ఇక్కడ లేదంటున్నాడు, కానీ ఇక్కడ పాసిబిలిటీ మనకు ఉంది. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఓవరాల్గా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. నో పేపర్ ఇస్ పెన్ ఇక్కడ ఉంది, పేపర్ ఇక్కడ ఉంది, పెన్ ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్య మనకు లింక్ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ బేసిక్ డయాగ్రామ్ రైట్ అవుతుంది. ఇక్కడ నో పేపర్ ఈజ్ పెన్. సో ఇదనేది దీనికి అటాచ్ అయి ఉండొచ్చు కదా, ఇక్కడ మనకు అటాచ్ అయి ఉండొచ్చు కదా పెన్నుకి. పేపర్ అనేది పెన్నుకి అటాచ్ అయి ఉండొచ్చు కదా అనే పాసిబిలిటీస్ మనకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ లేదు అంటున్నాడు. మనకు పాసిబుల్ డయాగ్రామ్లో చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు, లేదు అంటున్నాడు. పాసిబుల్ డయాగ్రామ్లో తీసుకుంటే మనకు ఇక్కడ పాసిబిలిటీస్ ఉంది, కానీ ఇక్కడ లేదంటున్నాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఓవరాల్గా మనకు స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఈ విధంగానే చేయండి. మీకు ఎప్పుడైతే నో అనే కంక్లూజన్ ఇస్తుందో, ఇఫ్ ద ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్, మనకు కంటిన్యూస్గా అటాచ్మెంట్ ఉంది చూడండి, అన్నిటి వాటికి కంటిన్యూస్గా అటాచ్మెంట్ ఉంది. ఆ సమయంలో మనకు నో అనే కంక్లూజన్ ఇస్తే ద ఆల్ కంక్లూజన్స్ ఆర్ ఫాల్స్. సో మనము ఈ విధంగా చేసి ఏం చెప్పచ్చు, ఈ విధంగా అన్నీ ఒకటే ఫ్రేమ్లో ఉంటే నో అనే కంక్లూజన్లో వచ్చినప్పుడు అన్ని స్టేట్మెంట్స్లు ఫాల్సే అవుతాయి. ఓకే, మనము ఈ క్లాస్లో నో అనే కంక్లూజన్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో డిస్కస్ చేసుకున్నాం. సో చాలా సింపుల్ వేలో మనము సిల్లాజిజం డిస్కస్ చేసుకున్నాం. అందరు ఫీల్ అవుతుంటారు ఇది చాలా డిఫికల్ట్ అని. మనము చాలా సింపుల్ వేలో మనము సిల్లాజిజం క్లాస్ 2 కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో పాసిబిలిటీస్ వచ్చి ఏ విధంగా చేయాలి, ఆ నెక్స్ట్ క్లాస్లో సమ్ నాట్ ఎక్కడ డిస్కస్ చేస్తున్నాం, కంక్లూజన్స్లో అండి, ఇక్కడ కాదు, స్టేట్మెంట్స్లో కాదు. కంక్లూజన్లో ఫస్ట్ క్లాస్లో సమ్మాలు చూసాం, ఇప్పుడు నో చూసాం. నెక్స్ట్ క్లాస్లో కంక్లూజన్లో పాసిబిలిటీస్ ఉంటే ఏ విధంగా చేయాలి, ఆ నెక్స్ట్ క్లాస్లో కంక్లూజన్లో సమ్ నాట్ ఉంటే ఏ విధంగా చేయాలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.